మన అనంతపురం నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ కాణిపాక గణపైతో మొదలు పెట్టాము. గణపైతో మొదలైన మన ప్రయాణం తమిళనాడులో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళాము. మేము చూసిన కొన్ని ప్లేసెస్ అయితే మా లైఫ్ లాంగ్ మర్చిపోలేము, అంత అద్భుతంగా ఉన్నాయి. మన జర్నీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మనం ఏమే ప్లేసెస్ చూడాలో, ఎక్కడికి వెళ్లాలో అన్ని ప్లాన్ చేసి పెట్టింటారు. ప్లాన్ ప్రకారంగా ప్రతి రోజు అన్ని ప్లేసెస్ ని చూసుకుంటూ ఒక్క ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా చూపించారు. అంతేకాదు నాకు ఈ ట్రిప్ లో బాగా నచ్చింది ఫుడ్ అనమాట. ట్రావెలింగ్ చేసేటప్పుడు దేంట్లైనా అడ్జస్ట్ అవుతా కానీ ఫుడ్ విషయంలో మటుకు నేను అస్సలు అడ్జస్ట్ అవ్వలేను. నాతో పాటు మా ప్యాసింజర్స్ అందరూ ఫుడ్ విషయంలో ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే మా వంట మాస్టర్ అంత బాగా వండి పెట్టేవారు. మేము ట్రావెల్ చేసిన 7 రోజులు ఒక ట్రిప్ మాత్రమే కాదు, కొన్ని మెమోరీస్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాం. డాన్స్ వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకుంటూ మన జర్నీ అయితే చాలా బాగా ఉండింది. నేను ట్రిప్ కి వెళ్ళడమేమో ఒక్కరినే వెళ్ళాను అన్నమాట. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ అందరూ నన్ను కుటుంబంలో ఒకరిలాగా చూసుకున్నారు. కృష్ణ అన్నకి, అంకుల్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట, ఈ ట్రిప్ ని అంత బాగా ప్లాన్ చేసి మాకు చూపించినందుకు. అన్నట్టు మర్చిపోయిన ట్రావెల్స్ పేరు ఏంటో చెప్పలేదు కదా, శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు కూడా ఏదైనా ట్రిప్ కావాలంటే అంకుల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ అంకుల్ ది చాలా మంచి మనసు అన్నమాట. మన ట్రిప్ లాస్ట్ రోజు అరుణాచలంలో అన్నదానం కూడా చేశారు. ఇలాంటి వాళ్ళతోనే కదా మన ట్రిప్ కి వెళ్లాల్సింది. నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ ట్రావెల్స్ తరపునే వెళ్తాను. మీరు కూడా ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే పైన నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మీ ట్రిప్ ని బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిరండి.